హాయ్ అందరికీ. ఇదైతే ఇంకా డే 4th రోజు నేను ఎంతున్నా 68.8 ఉన్నా కదా. ఇంకా మళ్ళీ 5th రోజు 6th రోజు అయితే చూసుకోలేదు. మళ్ళీ 7th రోజు అయితే వెయిట్ చూసుకున్నా 68.7. అంటే నేను ఎన్ని కేజీలు తగ్గాను? మొత్తము 1.3 అంటే కేజీ మీద 300 గ్రాములు తగ్గాను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే తొలి ఏకాదశి పండగ ఉంది కదా, దానికి తెల్లవారు అనమాట. సండే రోజు వచ్చింది కదా తొలి ఏకాదశి. ఇది సోమవారం రోజు అండి. మేము ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటాం అన్నట్టు. అయితే ఆ ఫాస్టింగ్ ఆ రోజు కాకుండా తెల్లవారు ఇస్తాం అన్నట్టు. అయితే ఈ రోజు నేనేం చేస్తున్నా, ఏమేమి దేవునికి మనము ఫస్ట్ అయితే పెట్టేసి, అంటే మనం చేసుకున్న వంటలన్నీ దేవునికి పెట్టేసి మొక్కిన తర్వాత అయితే ఫాస్టింగ్ అయితే విడవాలి. అయితే ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నేను ఏ విధంగా చేసుకున్నా అనేది మీతో ఒకసారి చూపిస్తాను. ఇంకా దీపాలు అయితే మొత్తం ముట్టించేసినా అండి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టలేదు. అంటే వంటలు కంప్లీట్ కావాలి. ఫస్ట్ వంటలు అయిపోయిన తర్వాత దేవునికి మేమైతే ఉపారం అంటాం. ఉపారం పెట్టేసి ఇంకా ఫాస్టింగ్ అయితే విడవాలి. ఇక్కడైతే చూడండి మొత్తం నీట్గా అయితే దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంకా కొబ్బరికాయ కొట్టాలి హాల్లో ఉన్న దేవునికి. ఈ మొన్న మనీ ప్లాంట్ మొత్తం గుబురుగా ఉంటే కట్ చేసి ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో అయితే పెట్టేసిన అండి. చూసారు కదా, నేను మొత్తం దీపాలు అయితే పెట్టేసిన. కంప్లీట్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా వంటలు అయితే చేయాలి. వంటలు చేసేసిన తర్వాత ఇంకా దేవునికి అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఒక పొద్దులు అయితే విడవాలి. ఇప్పుడైతే నేను ఏమేం చేస్తా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్లోకి వచ్చిన వాళ్ళైతే, అంటే ఈ రోజే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే, నా ఛానల్ గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే మిగతా వీడియోస్కి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా వెయిట్ లాస్కి సంబంధించింది అయితే ఈ రోజు అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇంకా ఫాస్టింగ్ కాబట్టి. ఇంకా నిన్న మొత్తం ఏం తినలేదు. నిన్నటి వీడియో అయితే మీకు అప్లోడ్ చేసేస్తాను ఇవాళ, అంటే మొన్న, అంటే పండగ తెల్లారి సోమవారం. ఇది ఒక 2-3 డేస్ తర్వాత అయితే వస్తుంది ఈ వ్లాగ్. ఇంకా ఈ మండే రోజు అయితే మీకు ఒక వ్లాగ్ అయితే ఏకాదశి రోజు నేను ఏమేమి చేసుకున్నాను ఇదంతా వీడియో తీసి అయితే అప్లోడ్ చేసేసాను. అది చూడండి. నేను పూజ ఏ విధంగా చేశాను అనేది కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే వంటలు అయితే చేస్తాను. ఇంకా అనుకోలేదు ఏం చేయాలనేది, చూస్తా. ఫస్ట్ అయితే పప్పుచారు అయితే అనుకుంటున్నా. ముద్దపప్పు చారు నేను ఏ విధంగా చేస్తాను అనేది చూసేయండి వీడియోలో. ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకున్నా. ఇది పప్పు అయిపోయిన తర్వాత అయితే అంతలోపు ఇది నానిపోతుంది. పప్పు అయిపోయిన తర్వాత ఇది పెడతాం. అయితే ముద్దపప్పు చారు చేసి ఆలు ఫ్రై చేసి అనుకుంటున్నా. ఒకవేళ వీలైతే టమాటా పచ్చడి అయితే చేసేసుకుంటా. ఇంకా వీలు కాకపోతే అయితే పచ్చడి అయితే చేయను. ముద్దపప్పు చారు చేసి ఆలు ఫ్రై అయితే చేస్తాను. అయితే ఇది చూడండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకుంటా. చారు కోసము. ఇదైతే తొందర అయిపోతుందండి. ఎంత ఫ్రెష్గా ఉందో చింతపండు అయితే. ఇది మా అమ్మ తీసుకొని మొత్తం చింతపండు అయితే తీసుకున్నా. దీని అయితే నానబెట్టుకుంటా. ఫస్ట్ ఒకసారి కడగాలి. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి. మనకి తొందరగా నానాలంటే 1 నిమిషము పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత దించి పక్కన పెట్టి, ఇప్పుడైతే పప్పు అయితే పొయ్యి వేస్తా. ముద్దపప్పుకి ఏం ప్రాసెస్ అవసరం లేదు. పప్పును కొంచెం మంచిగా కడిగేసి తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకోవడమే. కావాలంటే కొంచెం సగం ఉడికిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు అయితే నేనైతే 2 పూటల కోసం చేస్తున్నా. ఇంకా సాయంత్రం అయితే ఏం కర్రీలు అవి పెట్టుకోకుండా వీటితోటే, అంటే ఇప్పుడే చేస్తాను. దీనైతే మనకు ఎంత అవసరమో అంత తీసుకొని పురుగులు ఏం లేవు, మంచిగా ఉంది పప్పు. ఇంకా దీన్నైతే ఉడకబెట్టుకుంటాను. నేను కుక్కర్లోనే వేస్తానండి, కుక్కర్లో వేస్తే తొందర అయిపోతుంది.
పప్పును 2 సార్లు అయితే కడుక్కోవాలి. ఫస్ట్ ఇందులో ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం నూనె వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనము పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పొంగుతుందండి. ఇక్కడ నేను చింతపండు పెట్టుకున్నా కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పప్పు అయితే పెట్టేసుకుంటాను. ఇది కొత్తిమీర తీసుకొచ్చిన ఇప్పుడు కిందికి వెళ్ళి, ఇంక ఇది కొంచెం పక్కన పెడదాము, అది నానుతుంది. ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉన్నాయి. ఈ ఆలుగడ్డలు అయితే మొత్తం ఈ పైన ఉన్న పీలంతా తీసేస్తా. ఇప్పుడు ఇంకా ఆలుగడ్డలు అయితే ఇట్లా మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాం. అయితే మంచిగా మొత్తం పీల్ తీసుకొని అయితే కడిగేసిన. ఒక ఉల్లిగడ్డ మీడియం సైజ్ అయితే ఒకటి, చిన్న అయితే 2, పెద్దది కూడా ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆలు ఫ్రై అయితే చేస్తా. ఫస్ట్ దీనికి షిఫ్ట్ చేస్తాం పప్పుని. ఇప్పుడైతే మన బంగాళదుంపలు అయితే అంటే ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నా. కొన్ని వేసి ఫ్రై చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ ఫ్రై కాకపోతే మళ్ళీ అంత దగ్గరికి వస్తుంది కూర అంతా. ఇక్కడ పప్పు అయితే కొంచెం ఉడికింది.
కారం అయితే మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసి కలపకూడదండి, అట్లనే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కారం ఉడుకుతుంది అన్నట్టు. ఇదేమో నా ఆలుగడ్డలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇక్కడ. ఇంకా నేను చారు అయితే రెడీ చేసుకుంటా. దాంట్లోకి ఒక 2 ఎల్లిపాయలు అయితే ఒలుచుకోవాలి. అసలు ఎల్లిపాయలు ఒకసారి ఒలిచి పెట్టుకోవాలండి. ఒలిచి పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే మనకి ఇట్లా అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడైతే అవసరం అవుతుంది. ఇప్పుడైతే చారు అయితే మొత్తం దాని పులుసు అంతా తీసి అందులో ఉల్లిపాయలు, కారం ఇవన్నీ వేసుకుంటాం. చూడండి ఆలుగడ్డలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆలుగడ్డలు వేసి మళ్ళీ ఉప్పు, కారం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఉప్పు అయితే వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక చూపిస్తాం. ఇంకా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసుకొని ఇందాక వేయించుకున్నాం కదా, ఇంకా ఇందులో కారం వేసుకోవాలి. ఇంతేనండి. ఒక 2 నిమిషాల నుంచి దించేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పప్పు అయితే అయిపోయింది. ఇంకా పప్పులో కారం వేసి అయితే ఒక 2 నిమిషాలు అయితే ఉడకబెట్టిన తర్వాత దీంట్లో ఎల్లిపాయ జీలకర్ర వేసుకున్నా దంచుకొని. ఇంకా చూడండి ఇక్కడ చారు కోసము ఇందులో చింతపండును మంచిగా నానబెట్టుకున్నా కదా, దాన్ని మెత్తగా మంచిగా మెత్తగా పిసికేసి పులుసు అయితే తీసి ఇందులో ఉప్పు, కారం వేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని అయితే పోసుకొని ఇంకా దీన్ని తాలింపు వేసుకుంటా. ఇదైతే పప్పు, ఇక్కడ ఆలు ఫ్రై, ఇదేమో అన్నం అయితే అంపిన. ఈ మధ్య అన్నాన్ని అంపుతున్నాను, మంచిగా పొడి వస్తుంది. ఇంతే అండి, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. ఇంకా నా వల్ల కూడా అవుతలేదు. ఈ తాలింపు వేసేది చూపిస్తా చూడండి. ఈ తాలింపులో అయితే ఎల్లిపాయ జీలకర్ర అట్లనే కళ్యామాకు అయితే వేసుకున్నాం. ఇంకా దీని అయితే మంచిగా ఎర్రగా చేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకున్నా, అట్లనే పసుపు కూడా వేసేసుకున్నా. ఎర్రగా అయిన తర్వాత ఇందులో మనము ఇది ఉన్నది కదా చింతపండు పులుసు, దీన్ని అయితే ఇందులో పోసుకోవాలి. అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దేవునికి అయితే ఇట్లా ఉప్పారాలు అయితే పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ ఒకటి దేవుని కోసం పెట్టేసిన. ఇంకా కింద 2 ఉన్నాయి. ఇంకా నేను ఒక పొద్దున్న కాబట్టి దీన్ని ఒకటి తీసుకుంటే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకటి దేవుని దగ్గరది. అలాగే మనము ఇప్పటివరకు పొయ్యి మీద అంటే గ్యాస్ పొయ్యి మీద వంట చేసినాం కాబట్టి దేవునికి అంటే గ్యాస్ కూడా ఒకటి పెట్టాలి. అలాగే కూరాడు ఉంటుంది కదా దేవునికి. మాకైతే తెలంగాణలో అయితే ఉంటుంది, మరి ఆంధ్ర సైడ్ నాకు తెలియదు. మా తెలంగాణ అయితే ఇట్లా కూరాడు ఉంటుంది. కూరాడు కూడా ఒకటి పెట్టేసుకొని ఇంకా ఇందులో నుంచి అయితే ఒకటి నేను తీసేసుకొని అయితే ఫస్ట్ దీంతో ఉపవాసం అయితే విడవాలి. తర్వాత మనకి ప్లేటు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకైతే అవి ఇస్తారి అంటారు కదా, అవి లేవు. అందుకే ఇంకా నేనైతే ప్లేట్లోనే తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.